హలో ఫ్రెండ్స్, ఈరోజైతే నేనైతే పుట్టినరోజు అండి, నా బర్త్డే ఈరోజు. అందరైతే ఆశీర్వదించండి ఫ్రెండ్స్. మేమైతే ఇప్పుడు గుడికి వెళ్తున్నాము. మేమైతే గుడికి వచ్చామండి. ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఈరోజు ఫ్రైడే కదా, జనాలు అయితే తక్కువనే ఉన్నారు. ప్రదక్షిణ అయితే చేస్తున్నామండి. ఫస్ట్ అయితే దేవుడికి ప్రదక్షిణ అయిపోయింది, దర్శనం అయిపోయిన తర్వాత కూర్చొని కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. అది అమ్మవారి టెంపుల్ అయిపోయిన తర్వాత మేమైతే ఆఫీస్కి వచ్చామండి, మా సార్ వాళ్ళ ఆఫీస్కి. ఆఫీస్ అయితే చూసామండి. ఆఫీస్లో కొన్ని పిక్స్ కూడా దిగుతున్నాము. ఎప్పుడు రాలే కదా నేను ఆఫీస్కి అని పిక్స్ దిగుతున్నాము. సార్ది క్యాబిన్, అది తను వర్క్ చేసే ప్లేస్. ఇక్కడ ఇది కూడా మెమొరబుల్గా ఉంటుందని నేనైతే కవర్ చేశాను. ఇది కూడా ఈ విధంగా ఆఫీస్లో కూడా కొన్ని పిక్స్ తీసుకున్నాము. అయితే మేము సడన్గా ఐడియా లేదండి, బర్త్డే అని చెప్తే కేక్ తీసుకొచ్చారు, కేక్ కటింగ్ చేయించారు. ఈ విధంగా నా బర్త్డే సెలబ్రేషన్స్ కూడా ఈసారి అయితే ఆఫీస్లోనే అయినాయి, మా సార్ వాళ్ళ ఆఫీస్లో. అనుకోకుండా ఎప్పుడైతే ఇంట్లో జరిగేది పిల్లలతో పాటు పిల్లలు చేసేవాళ్ళు, ఈసారి అయితే ఇక్కడ బర్త్డే ఇలా జరిగిందండి. ఈ విధంగా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికైతే వెళ్ళామండి. ఇంటికి వెళ్ళి లంచ్ చేసి కాసేపు రెస్ట్ తీసుకొని మా సార్ మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిండు. 1-2 అవర్స్ తర్వాత ఇంటికి వచ్చాడు. మళ్ళీ ఈవినింగ్ అయితే ఇక్కడ మంచి ప్లేస్ ఉంటుంది, బాగుంటుంది అని సైట్ విజిట్ లాగా బాగుంటుందని చెప్పి తీసుకెళ్ళిండ్రు. నేను కూడా రెడీ అయ్యి అయితే వెళ్ళాను. మేమైతే బయలుదేరుతున్నామండి. బయటకు వచ్చాను. సార్ తీసుకున్న రూము హౌస్ ఇదే అండి, బాగానే ఉంటుంది ఈ హౌస్ కూడా. వచ్చారు. ఈ బండి ఎవరితో తీసుకొచ్చిందండి, ఇది ఎవరితో. ఇక్కడ బండి కూడా లేదు తనకి, హైదరాబాద్లోనే ఉంటుంది బండి అయితే. ఇదండి సిద్దిపేట మొత్తం, ఇది ఇట్లా ఉంటుంది. షాపింగ్ మాల్స్ అన్నీ చాలా ఉన్నాయి ఇక్కడైతే. ఇదండి కోమటి చెరువు పార్క్ మొత్తము ఏరియా చాలా చాలా బాగుంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని, ఏదో అనుకున్నాను కానీ చాలా బాగుంది ఇదైతే. రోపు బ్రిడ్జ్, ఏదో వాటర్ ఫాల్స్ లాగా ఉంది అక్కడ. తర్వాత ఇక్కడైతే మధ్యాహ్నం నుండి ఏం తినలేదని చెప్పి ఎగ్ పఫ్ అయితే తీసుకున్నారండి. ఎగ్ పఫ్స్ తీసుకొని అయితే తిన్నాము, కొంచెం ఆకలి వేస్తుందని చెప్పి. అసలు బయట ఫుడ్ నేను ఇష్టపడను, కాకపోతే ఇక ఎగ్ పఫ్ కాబట్టి కొంచెం పర్లేదని తిన్నాను. ఈ విధంగా తిన్నామండి ఎగ్ పఫ్స్ అయితే ఫస్ట్ డే. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సో మేము ఇప్పుడు రైట్ నౌ వీఆర్ ఎట్ సిద్దిపేట అండి. సిద్దిపేట కోమటిచెరు పార్క్లో ఉన్నాము. ఇది ఒక మన లక్నవరం చెరువులో ఉన్నట్టు ఇది ఒక రాక్ బ్రిడ్జ్ అండి, ఒక లేక్ వంతెన. ఓకే, మేము అటు వెళ్తున్నాం ఇప్పుడు దాటడానికి. చాలా వ్యూ మాత్రం చాలా బాగుందండి, ఎక్సలెంట్ వ్యూ ఉంది. ఓకే, ఇంకా మేము చాలా చాలా విషయాలు షేర్ చేసుకుంటాము. ఓకే, ఇప్పుడైతే మేము వంతెన ఎక్కుతున్నాము, స్టార్ట్ అవుతున్నాము. చూడండి, ఓకే. ఇదంతా కూడా సేమ్ యాసిడ్ అండి, మన లక్నవరం చెరువు ఉంది కదా, సేమ్ యాసిడ్గా ఈ తీగల వంతెన ఇక్కడ మన హరీష్ రావు గారు ఇక్కడ చేశారు. చాలా బాగుందండి, వ్యూ మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఓకే, ఈవినింగ్ మాత్రం ఇక్కడ ఉన్న వాళ్ళకి మాత్రం ఇది ఒక మంచి టూరిస్ట్ స్పాట్ ఇది. చూడండి, మీకు కూడా చూసాను, వ్యూ చూడండి ఎంత బాగుందో చూడండి. వాటర్ కానీ ఈ రోప్ బ్రిడ్జ్ కానీ అందరూ కూడా వెళ్తున్నారు చూడండి, చాలా బాగుంది, ఎంజాయ్ చేయొచ్చు. చూడండి, నా వైఫ్ ముందర వెళ్తుంది. ఇవాళ తన అందరి విషయం, తన బర్త్డే ఇవాళ. ఓకే, సో మార్నింగ్ టెంపుల్కి వెళ్ళాము, ఇప్పుడు ఈవినింగ్ సైట్ సీ కోసం ఇక్కడ వచ్చాము. ఓకే,
సో వేర్ ఎంజాయింగ్ అండి. ద సైన్స్ మాత్రం చాలా బాగుంది, వ్యూ మాత్రం ఎక్సలెంట్ అదిరిపోయిందండి. మనుషులు ఊపుతారా ఇంకా దాన్ని? ఓ బోట్లు అంతా పని ఎక్కిరా? వామ్మో, అదింది జాగ్రత్త. ఇక్కడ పెట్టు, ఇక్కడ పెట్టు. సో ఎవరికైనా బోర్ కొడితే కనుక ఈ లొకేషన్లో హ్యాపీగా స్పెండ్ చేయొచ్చండి. ఆల్మోస్ట్ ఒక 2-3 అవర్స్. అంటే ఇది 6 అరౌండ్ మార్నింగ్ 9 స్టార్ట్ అవుతుందండి, ఈవినింగ్ 9 వరకు ఉంటుంది ఇక్కడ విజిటింగ్. ఓకే, నిజంగా ఈవినింగ్ 6 o'clock వస్తే కనుక చాలా మంది వస్తారండి. అంటే ఈ విజిటింగ్ చాలా కరెక్ట్ టైంకే వచ్చినాం మేము, రైట్ టైంకి వచ్చాము ఇక్కడికి. సో మంచి ఎంజాయ్ చేసాం ఇక్కడైతే ఇప్పటికైతే. ఇప్పుడు అయితే రో బ్రిడ్జ్ అటు వెళ్ళి ఇటు వచ్చాము. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ ఒక గార్డెన్ ఉంటుంది. సో దాంట్లోకి వెళ్ళాలి, అది చాలా బాగుంటుంది అండి. వ్యూ కూడా మస్తు ఉంటుంది. చాలా ఒక ఆల్మోస్ట్ ఒక 1 kilometer గార్డెన్ అది, చాలా బాగుంటుంది. దాంట్లో ఏంటంటే మంచి మంచి చెట్లు ఉంటాయి, మంచి సౌండ్ సిస్టమ్ బాగుంటుంది, మంచి మంచి పాటలు పెడతారు. ఇప్పుడు అది చూపిస్తుంది చూడండి మీకు కూడా. ఓకే, అయిపోయింది వంతగా. ఓకే ఫ్రెండ్స్, అగైన్ వెల్కమ్ బ్యాక్ టు సిద్దిపేట రూబీ నెక్లెస్ గార్డెన్. ఓకే, ఇందాక మేము రో బ్రిడ్జ్కి వెళ్ళాము, అటువైపు వెళ్ళి వచ్చాము. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ఇది ఏంటంటే ఇట్స్ ఏ రూబీ నెక్లెస్ అండి. రూబీ నెక్లెస్ గార్డెన్ అని అంటారు దీన్ని. ఇది చాలా బ్యూటిఫుల్ ఉంటుందండి. ఇది కూడా చాలా పెద్ద ప్లేస్, ఆల్మోస్ట్ ఒక 1 kilometer వరకు ఉంటుంది ఇది. అంటే ఇది కూడా ఏంటంటే ఇట్స్ లైక్ ఏ ట్యాంక్ బండ్ అండి. అంటే ట్యాంక్ బండ్ నెక్లెస్ రోడ్ ఎట్లయితే ఉంటుందో, నెక్లెస్ రోడ్ ఎట్లయితే ఉంటుందో సేమ్ అట్లాగే ఉంటుందండి. నా వైఫ్ ముందర వెళ్తుంది, వాళ్ళ తన బర్త్డే అండి, అందరు విష్ చేయండి తనకి. ఓకే, ఇప్పుడు సేమ్ మన నెక్లెస్ రోడ్ ఎట్లయితే ఉంటుందో అలాగే ఉంటుందండి, మంచిగా నీట్గా. అంటే పక్కన చూడండి, ఇదంతా కూడా ఏంటంటే ఇక్కడ సీసీ. ఓకే, చూడండి తను అక్కడ కూర్చుంది, ఎంజాయింగ్ వెదర్ అండి. అంటే ఈ వెదర్ని ఎంజాయ్ చేస్తుంది, ఎందుకంటే ఆఫ్టర్ లాంగ్ టైం వచ్చింది ఇక్కడికి. అంటే ఇప్పుడు ఈ షీజ్ ఫస్ట్ టైం అండి నేను ఇక్కడే ఉంటాను కాబట్టి. ఇట్స్ లైక్ ఏ హనీమూన్ అంటే ఇద్దరం కలిసి చాలా రోజుల తర్వాత. అంటే ఇప్పుడు ఇక్కడికి రావడం తన ఫస్ట్ టైము, నేను ఇక్కడే జాబ్ చేస్తుంటాను. ఓకే, సో ఫస్ట్ టైం అంటే మా పిల్లలు లేకుండా ఫస్ట్ టైం ఒక బయటికి అవుటింగ్ రావడం ఫస్ట్ టైము. ఈరోజు స్పెషల్ ఏంటంటే ఈరోజు స్పెషల్ తన బర్త్డే అండి. మార్నింగ్ టెంపుల్కి వెళ్ళాము. సో ఈవినింగ్ జస్ట్ సైట్ సీయింగ్ కోసం ఇప్పుడు ఈ పార్క్ వచ్చాము. ఆఫ్టర్ దట్ ఏంటంటే ఇంకా వీను బయట డిన్నర్ చేస్తామండి. చూడండి ఇప్పుడు మీకు ఇంకా చాలా చూపిస్తానండి ఇక్కడ, ఎందుకంటే చాలా ప్లేసెస్ ఉన్నాయి ఇంకా. నేను ఫస్ట్ అంటే నేను లాస్ట్ టైం వచ్చాను సరే. నేను ఇక్కడ ఉన్నప్పుడు ఏంటంటే ఒకసారి వచ్చాను, ఇక్కడ ఎన్నోసార్లు వచ్చాను కానీ నాకు రాలేదు. అది సౌండ్ బాక్స్ అండి. ఇట్లా సౌండ్ బాక్స్లు అండి మొత్తం ఆల్మోస్ట్ ఒక 30 ఉంటాయండి సౌండ్ బాక్స్లు. ఆల్మోస్ట్ 30 సౌండ్ బాక్స్లు ఉంటాయి. మనకు మంచి పాట కూడా వేస్తుంటారు ఇక్కడ. అంటే సౌండ్ బాక్స్లు ఉంటాయి, మంచి వెదర్ అండి. అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు పైన ఉంటుంది, కింద ఉంటుంది. పైన చూడండి చాలా బాగా చేసాం. పైకి ఇట్లా జస్ట్ ఇట్లా కూర్చోవచ్చు అందరు కూడా ఇట్లా జారుతుంది. అంటే పైన ఒక వేరే ఒక బ్రిడ్జ్ లాగా ఉంటుంది, కింద ఒక దారి ఉంటుంది. చూసారు కదా, చాలా బాగుంది సైట్ సీయింగ్. చూడండి ఇది ఎంటైర్ వ్యూ చూడండి, ఇక్కడ చూడండి ఎంత బాగుంది చూడండి. ఆల్మోస్ట్ ఒక 1 kilometer ఉంటుందండి ఇక్కడ నుంచి. ఈ విధంగా కొన్ని ఫోటోషూట్స్ అయితే తీసుకొని ఫైనల్గా అయితే రెస్టారెంట్కి వచ్చామండి డిన్నర్ కోసం. రెస్టారెంట్కి వచ్చి డిన్నర్ అయితే స్పెషల్ చికెన్ బిర్యానీ మేము తీసుకుంది. ఇంకా నైట్ కాబట్టి ఎక్కువ తినమని చెప్పి ఒకటే బిర్యానీ తీసుకొని డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోయినామండి. ఫైనల్గా అయితే కొన్ని పిక్స్. ఈ విధంగా నా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా అనిపించింది ఈసారి అయితే.
బాగా ఎంజాయ్ చేసినామండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ నవ్ వరల్డ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి, బాయ్. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.